ఏంటి మీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలోకి జనసేనలోకి వెళ్ళిపోతున్నారా? మొత్తం పోతున్నారు. నాతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి పోతారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే పార్టీలోకి పోయి మేము ఆడ పార్టీ తీసుకొని చంద్రబాబు నాయుడు బయటికి పంపించి ఆమె వస్తాం. చంద్రబాబు నాయుడు గారు పోయినారు కదా, అంటే రామారావుని బయటికి పంపించి వచ్చినాడు కదా, కాబట్టి మేము భయపడినారు. మేము అందుకే వైజాగ్ లో పోయినారు చూడు మొన్న. ఈ రోజు 50 మంది మాకు ఓటేసి గెలిపించినారు స్టాండింగ్ కమిటీలో. అదే వాళ్ళకు ఉండేది. వాళ్ళు భ్రమ పడుతుంటారు, భ్రమల్లో బతుకుతారు, భ్రమల్లోనే బతికి భ్రమల్లోనే పార్టీని నడిపించి భ్రమల్లోనే అధికారంలోకి వచ్చి భ్రమల్లోనే ఎన్నికల కమిషన్ పెట్టుకొని ఆ విధంగా ముందుకు వచ్చినారు. కాబట్టి ఆ విధంగా చెప్తున్నారు. మా కీర్తన గారు చెప్తున్నారు వాళ్ళంతా సత్యహరిచంద్ర పిఠాపురంలో ఒక టీడీపీ కౌన్సిలర్ భర్త, టీడీపీ కౌన్సిలర్ ఇద్దరు కలిసి తీసుకొని పోయి ఊరి బయట తీసుకుపోయి రేప్ చేసి నా సాయంత్రం 4 గంటల వరకు అక్కడ పెట్టుకుంటే దిక్కు దిమానం లేదు. ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే గారు మరి ఎక్కడ పోయినారో తెలియదు, మరి దాని గురించి మాట్లాడరు. అదేవిధంగా చెన్నై కొత్తపల్లి దగ్గర, చెన్నై కొత్తపల్లి అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి దగ్గర ఒక అమ్మాయిని తీసుకుపోయి 14 మంది 6 నెలలుగా దగ్గర పెట్టుకొని కడుపు చేసి బయటకు పంపించి అక్కడ దిక్కు దివానం లేదు. అదే ముచ్చుమరిలో అమ్మాయిని చంపి శవాన్ని కూడా కనపడకుండా చేస్తే దిక్కు దివానం లేదు. నట్టి నడిపదాల్లో మటర్లు చేస్తుంటే అడిగే వాళ్ళు లేరు. వీళ్ళు నీతులు చెప్తే ఎట్లా సార్? ఆ నీతులకు నిజాయితీలకు వాళ్ళు మార్పేరు. అసలు గుణాదే వాళ్ళే. సరే ఇప్పుడు పార్టీ వాళ్ళు మాట్లాడారు అనుకోండి, మోహన్ రెడ్డి గారు పార్టీ వాళ్ళు మాట్లాడారు అనుకోండి, సరే ఏదో